నమస్తే అన్న అందరికీ నమస్కారం. యూఏఈలో పెద్ద సంఖ్యలో మనం చూసుకుంటే తీవ్రవాదులు పట్టుబడడం జరిగింది. వివరాల్లోకి వెళితే యూఏఈ దేశ భద్రతా విభాగం దేశ భద్రతా స్థిరత్వాన్ని దెబ్బతీయడానికి కుట్ర పన్నిన ఒక ఉగ్రవాద సంస్థను ఛేదించినట్లు ప్రకటించింది. ఈ సంస్థకు చెందిన సభ్యులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలియజేశారు. దర్యాప్తులో భాగంగా ఈ సంస్థ ఇరాన్కు చెందిన విలాయత్ ఆల్ ఫహిక్ సిద్ధాంతంతో సంబంధాలు కలిగి ఉన్నట్లు వెల్లడయ్యింది. సభ్యులు తీవ్రవాద భావజాలాన్ని అనుసరించి దేశీయ భద్రతకు ముప్పు కలిగించే చర్యలకు పాల్పడినట్లు గుర్తించారు. గోప్య సమావేశాల ద్వారా యువతను తప్పుదారి పట్టించడం, విదేశీ శక్తులకు మద్దతు ఇచ్చేలా ప్రేరేపించడం, దేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించడం వంటి చర్యలు ఈ సంస్థ చేపట్టినట్లు విచారణలో బయటపడింది. అదనంగా అనాధికారిక మార్గాలలో నిధులను సేకరించి విదేశీ అనుమానాస్పద సంస్థలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో సభ్యులైన రహస్య సంస్థ స్థాపన, దేశంలో కార్యకలాపాల నిర్వహణ, విదేశీ సంస్థలకు విధేయత ప్రకటించడం, జాతీయ ఐక్యత మరియు సామాజిక శాంతికి భంగం కలిగించడం వంటి ఆరోపణలు మొదలయ్యాయి. యూఏఈ దేశ భద్రతను కాపాడడంలో తమ కట్టుబాటును పునరుద్ఘాటించినట్లు ఆ దేశ భద్రతా విభాగం అనుమానాస్పద కార్యకలాపాలపైన పౌరులు మరియు ప్రవాసులు వెంటనే అధికారులకు సమాచారం అందించాలని చెప్పి పిలుపునిచ్చింది. మొత్తం మనం చూసుకుంటే కానీ 27 మంది తీవ్రవాదులు అయితే పట్టుబడడం జరిగిందనమాట. అలాగే ఈ 27 మంది మనం చూసుకుంటే యూఏఈలో భారీ దాడులకు ప్లాన్ చేశారనమాట. అలాగే ఇంటెలిజెన్స్ నిఘా సమాచారం రావడంతో అప్రమత్తమైన యూఏఈ అధికారులు వాళ్ళ మీద పక్కా ప్లాన్తో అయితే అరెస్ట్ చేయడం జరిగింది. పక్కా ప్లాన్తో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగిందనమాట. కాబట్టి యూఏఈలో ఉన్న యూఏఈ పౌరులు కానీ ప్రవాసులు కానీ ఎవరైతే ఉన్నారో మీ చుట్టుపక్కల ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతూ ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పి యూఏఈ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.